హాయ్ ఫ్రెండ్స్, ఇచ్చాపురం పిల్ల బ్లాగ్స్. ఈరోజు మేము సారకంద రెసిపీ చేయబోతున్నామండి. ఫస్ట్ 1 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాయిలింగ్ చేసుకోవాలండి. ముందుగా వాటర్ పెట్టుకుందాం. ఈ రెసిపీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. దీంతో నేను బజ్జీ ప్రిపరేషన్ చేస్తున్నాను. మీకు కూడా నేను చూపిస్తున్నాను నేను ఏ విధంగా చేసుకుంటున్నానని. అగోండి, అందులో వాటర్ వేసుకున్నా. ఇప్పుడు అందులోన ఇవి వేసుకుంటున్నామండి. సారకంద వేసుకున్నాము. నెక్స్ట్ అందులోన కొంచెం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, మొక్కకు ఉప్పు పడుతుంది. కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత బాయిలింగ్ చేసుకుందాం. ఇప్పుడు బాయిలింగ్ అయిపోతుందండి. ఇప్పుడు వేరే దాంట్లో తీసుకుందాం. ఇప్పుడు వడగొట్టుకున్నాం కదండి, మనం కళాయి పెట్టుకుందాం. కళాయి హీట్ అయ్యింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు బజ్జీ పిండి కావాల్సింది తీసుకుందాం. శనగపిండి నేను అందులో వేసుకున్నానండి. శనగపిండి, రైస్ ఫ్లోరు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఈలోపు మా బాబు స్నాక్స్ తింటున్నాడు. ఆడ ఎక్స్ప్రెషన్ చూడండి, బాగుందంటే. నేరేడుపల్లికి ఉప్పు కారం వేసాను. ఇప్పుడు బజ్జీ పిండి రెడీ. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చాపురం పిల్ల. షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏవైనా ఐటమ్స్ కావాలంటే తెలియపరచండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో మేము చేస్తామండి. చూడండి, వేసుకుంటున్నాం. అయిందండి, బజ్జీలు రెడీ. వేడివేడిగా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. సబ్స్క్రైబ్ టు ఇచ్చాపురం పిల్ల యూట్యూబ్ ఛానల్.